సిచ్యుయేషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పేషెంట్స్ కు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సమస్య ఉండదు, కానీ కొన్ని పరిస్థితుల్లో అంగస్తంభన సమస్య వస్తుంది. ఉదాహరణకు హాస్పిటల్కి వచ్చి సెమెన్ అనాలిసిస్ శాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది, వీర్యం శాంపుల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. ఇది ఏమీ అబ్నార్మల్ ఏం కాదు, ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది, చాలా కామన్. క్రొత్త ఎన్విరాన్మెంట్, తర్వాత క్రొత్త పరిస్థితులు, వీటి వల్ల అంగస్తంభన రాకపోవడం ఇది కామన్. దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇంకొక కండిషన్ ఏంటంటే, కొన్ని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కపుల్స్లో, ముఖ్యంగా గైనకాలజిస్ట్ కొన్నిసార్లు చెప్తుంటారు, ఓవ్యులేషన్ పలానా టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది, టెంపరేచర్ చూసి చెక్ చేసుకోండి. అలాంటప్పుడు వైఫ్ మధ్యరాత్రిలో అలా లేపేసి ఇప్పుడు నాకు ఓవ్యులేషన్ అయింది, ఇప్పుడు సెక్స్ చేయాలంటే, అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు అంగస్తంభన రాకపోవచ్చు. దీనివల్ల చాలా మంది భయపడిపోయి ఏదో జరిగిపోయిందని అనుకుంటారు. దీన్నే సిచ్యుయేషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇది ఏమాత్రం వ్యాధి కాదు, ఆ పరిస్థితిలో ఆ ఒత్తిడి, ఆ సమయంలో ఉన్న ఒత్తిడిని బట్టి అది జరగట్లేదు అంతే. సో దీనికి పరిష్కారం ఏంటంటే, అనవసరంగా ఇప్పుడే మనం సెక్స్ చేయాలి అనే అపోహలో ఉండనవసరం లేదు. ఎందుకంటే స్పర్మ్ రిలీజ్ అయిన తర్వాత ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్ లో 48 అవర్స్ ఉంటాయి. కాబట్టి వన్స్ ఇన్ 2 days సెక్స్ ఎప్పుడు చేసినా ఫర్టిలైజేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా ఈ టైంలోనే ఇప్పుడే చేయాలి అనేటువంటి అపోహలు మనం లేకుండా 2 days లో ఎప్పుడు మనకి వీలైతే, ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు చేస్తే ఈ ప్రాబ్లంని అధిగమించవచ్చు. థ్యాంక్ యూ.